నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం ఒక్కసారి చదువుతామండి. కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకుడి అని చెప్పి 27వ వచనంలో 26వ వచనంలో రాయబడింది. సమాధాన పడేదానికి అపవాదికి సంబంధం ఏంటి? అపవాదికి చోటు ఇవ్వకుడి అంటాడు. కోపం రావచ్చు, కలహాలు రావచ్చు, వివాదాలు రావచ్చు, జగడాలు రావచ్చు. కానీ బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడంటే, వస్తే రావచ్చు, కోపపడండి, కానీ పాపము చెయ్యకుడి అంటాడు. సాయంత్రం వరకు మీ కోపము నిలిచి ఉండకుని అంటాడు. అంటే రాత్రిపూట నీ పడక మీద నువ్వు పండుకున్నప్పుడు ఆ దినమున జరిగినటువంటి ఆ సంఘర్షణ, ఆ జగడము, ఆ వివాదము, ఆ కలహము, ఆ బిట్టర్నెస్, ఆ చేదు అనేటటువంటిది నీ హృదయంలో నుంచి నువ్వు తొలగించుకొని సమాధానపడు అని చెప్పి చెప్తున్నాడు. ఈ బిట్టర్నెస్ అనేటటువంటిది, ఈ రిసెంట్మెంట్ అనేటటువంటిది, ఈ కోపము, కక్ష, పగ, ప్రతీకారము అనేటటువంటివి మానవుని యొక్క హృదయంలో నిలిచి ఉంటే, అవి అక్కడ కాపురము చేస్తూ ఉంటే, అది నీ యొక్క మనస్సుని విషపూరితం చేస్తుంది. అది కేవలము నైతిక బోధ కాదు. దీనికి స్పిరిచువల్ యాంగిల్ ఏమిటి అంటే, అపవాది వచ్చి నీ పక్కన కూర్చుంటాడు, చోటు ఇవ్వకుడు అంటాడు. చోటు ఇవ్వకుడు అంటే అర్థం ఏంటి? నువ్వు ఒక బెంచ్ మీద కూర్చొని ఉన్నావు, ఇంకొక వ్యక్తి వచ్చి నీ పక్కన కూర్చుంటే నువ్వు పక్కన జరిగి ఆయనకు చోటు ఇస్తావు, అంటే ఆయన అకామిడేట్ చేస్తున్నావు, అదే కదా అర్థము. నువ్వు ఈ విధంగా బిట్టర్నెస్ పెట్టుకున్నప్పుడు, ఈ చేదు పెట్టుకున్నప్పుడు నీ హృదయంలో తప్పు వాళ్ళదే అయి ఉండొచ్చు, మనం చెప్పలేం. బిట్టర్నెస్ పెట్టుకున్నప్పుడు నీ హృదయంలో అది ఏం చేస్తుందంటే సాతానికి ఆహ్వానం పలికేటటువంటి సిచ్యుయేషన్. అది వాడు వస్తాడు నీ దగ్గరికి. కారణం ఏమిటి అంటే, సాతానికి ఈ ద్వేషము, కక్ష, పగ, ప్రతీకారము, పగ తీర్చుకోవడము, ఇటువంటివన్నీ కూడా వాడికి సంబంధించినటువంటి అంశాలు. అవి కక్ష, పగ, ద్వేషం అనేటటువంటి సాతాన్ దగ్గర నుంచి వస్తాయి. ఎవరినైనా కావచ్చండి, వాళ్ళ మీద నువ్వు విపరీతమైనటువంటి ద్వేషం పెట్టుకున్నప్పుడు, వాళ్ళ జాతిని బట్టి కావచ్చు, వాళ్ళ యొక్క మతాన్ని బట్టి కావచ్చు, వాళ్ళ యొక్క కులాన్ని బట్టి కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క రంగుని బట్టి కావచ్చు, వాళ్ళ యొక్క జన్మని బట్టి కావచ్చు, దేన్ని బట్టి అయినా సరే ఒకరిని నువ్వు ద్వేషిస్తూ ఉంటే నువ్వు సాతానికి సంబంధించినటువంటి వాడివి, సాతాను యొక్క సంతానం, సాతాను యొక్క బిడ్డవి నువ్వు. ఎందుకంటే ఈ ద్వేషం అనేటటువంటిది, అసూయ అనేటటువంటిది, ప్రతీకారం అనేటటువంటిది సాతాను దగ్గర నుంచి బయలుదేరుతాయి. అటువంటివి నీ హృదయంలో నివాసం చేస్తూ ఉన్నప్పుడు సాతాను వచ్చి నీ పక్కన కూర్చొని నీతోటి సహవాసం కలిగి ఉంటాడు. అది చెయ్యొద్దు అని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తాడు. వాడికి చోటు ఇవ్వవద్దు. వాడికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలా? వీటన్నిటినీ కూడా దేవుని యొక్క వాక్యంతో, దేవుని యొక్క ఆత్మతోటి, దేవుని యొక్క సహాయంతో వాటన్నిటిని కూడా నువ్వు కడిగి వేసుకుని పరిశుద్ధపరచుకోవాలా. నేను ఒక స్పిరిచువల్ యాంగిల్ చెప్తున్నా. ఏమన్నాను ఇందాక మాట్లాడేటప్పుడు? ఇది కేవలము హితబోధ మాత్రమే కాదు, దీనికి ఒక స్పిరిచువల్ యాంగిల్ ఉంది, దీనికి ఒక స్పిరిచువల్ డైమెన్షన్ అనేటటువంటిది ఉంది. ఈ బిటర్నెస్ అనేటటువంటిది, చేదు అనేటటువంటిది, రిసెంట్మెంట్, యాంగర్, ప్రతీకారం అనేటటువంటిది, పగ, ద్వేషం అనేటటువంటిది, ఈ జగడాల వివాదాలు మనిషి యొక్క మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని చెరగొట్టేటటువంటి శక్తి కలిగినటువంటివి. అంత పవర్ ఉందోటికి. ఇటువంటి స్థితిలో నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవునికి బలి అర్పణ ఇచ్చి, దేవునికి కానుకలు ఇచ్చి, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి, నేను భక్తి కలిగినటువంటి వాడును, భక్తి కలిగినటువంటి దాన్ను, నేను ప్రార్థన చేశాను అని చెప్పి నువ్వు అనుకుంటావు. వాస్తవానికి ఏమిటి అంటే అండి, ఆ ప్రార్థన పైకి పోలే, దేవుడు దాన్ని అంగీకరించలా. నువ్వు దేవుడితో సమాధాన పడేదానికి బలి అర్పణ ఇచ్చావు, కానీ ఆ బలి అర్పణ ఇచ్చే ముందు నీ హృదయంలో మారు మనసు అనేటటువంటిది, పశ్చాత్తాపం అనేటటువంటిది, దైవ చిత్తాంశానికి దుఃఖం అనేటటువంటిది, నీ సహోదరుతో సమాధాన పడ్డం అనేటటువంటిది నీ హృదయంలో కలగలే. కానీ నువ్వు అర్పణించి దేవునితో సమాధాన పడాలని చెప్పి నువ్వు చూస్తూ ఉన్నావు. దాన్ని దేవుడు అంగీకరించడం లే. కాబట్టి మొట్టమొదట చేయవలసినటువంటి పని ఏంటంటే, నువ్వు పోయి నీ యొక్క సహోదరునితో సమాధాన పడుము అంటాడు.
మొదట అంటాడు. ఎందుకు? కారణం ఏంటి? నీకు చాలా అవసరతలు ఉన్నాయి, నీకు కొరతలు ఉన్నాయి, నీకు ఇరుకుంది, నీకు ఇబ్బంది ఉంది, నీకు కష్టం ఉంది, నీకు అనారోగ్యం ఉండొచ్చు, పరిస్థితులు చాలా కష్టంగా బాధాకరంగా ఉండొచ్చు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, మరి ప్రార్థనకి జవాబు రావడంలే. ఏమై ఉండొచ్చు కారణము? ప్రార్థన పైకి పోవడంలా. ఎందుకు పోవడం లేదు? కారణం ఏంటి? నువ్వు ఇచ్చేటటువంటి అర్పణ దేవుడికి అంగీకారంగా లేదు, ఆయన దాన్ని స్వీకరించడంలే. అర్పణ ఇచ్చినప్పుడు బేసిక్ మీనింగ్, ఆ సాక్రిఫైజ్లో ఉండేటటువంటి బేసిక్ మీనింగ్ అంటే, ఒక వ్యక్తి దేవుని మందిరంలోకి వచ్చి దేవుని యొక్క బలిపీఠం దగ్గర అర్పణ ఇచ్చేసి ఆయన దేన్ని కోరుకుంటాడంటే దేవునితో సమాధానాన్ని కోరుకుంటాడు, ఫెలోషిప్ని కోరుకుంటాడు, ఫ్రెండ్షిప్ని కోరుకుంటాడు, దేవుని యొక్క కృపలో, కరుణలో, గ్రేస్లో కంటిన్యూ కావాలని చెప్పి కోరుకుంటాడు, పాపాన్ని క్షమించమని చెప్పి అడుగుతాడు, దాన్ని వదిలేస్తాడు. ఇటువంటి యాటిట్యూడ్ తోటి ప్రవేశిస్తాడు. అది ఏమీ లేకుండా కేవలం అర్పణ, అదేదో దేవుడికి ఆయనకి ఇసిరేసినట్టు అర్పణ ఇచ్చేసి బయటికి వెళ్ళిపోయి, నేను ఇచ్చాను, నేను భక్తి కలిగినటువంటి వాడిని, నేను మందిరానికి వచ్చాను, నేను భక్తి కలిగినటువంటి వాడిను, ఇదిగో నేను సేవ చేశాను, నేను భక్తి కలిగినటువంటి వాడిను, ఇదిగో సంఘంలో ఈ పనుల్లో నేను ఇన్వాల్వ్ అయినాను నేను అని చెప్పి అనుకుంటే అది లోపంతో కూడినటువంటి తర్కం, అది లోపంతో కూడినటువంటి ఆలోచన. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుతానండి. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్ననో వానినే నేను దృష్టించుచున్నాను. కీర్తనలు 57వ అధ్యాయము. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికిదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించడలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుర కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైన్ను, నీ మందలో నుండి పొట్టేడనైన్ను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు నావే గదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పశ్వాదులు నా వశమయ్యున్నవి. లోకమును దానిలో ఉన్న పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గొనెను నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేల రక్తము నేను త్రాగుదునా అని చెప్పి దేవుడు చెప్తూ ఏమంటాడంటే 20వ వచనంలో, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినో నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నేను గద్దించదును అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడండి. తప్పు చేసినప్పుడు దాన్ని విమర్శించడము, ఏమిటి, ఎందుకు అని దాని గురించి ఆలోచించడము, ఎవరు తప్పు చేశారు దానికి బాధ్యతల్ని నిర్ణయించడము అనేటటువంటిది తప్పు అని చెప్పి కాదు ఇక్కడ చెప్పేది. ఒక రకమైనటువంటి ఒక వర్గం కొంతమంది ప్రజలు ఉంటారంతే. ఏంటి అంటే వాళ్ళ నోటికి అడ్డుండదు, వాళ్ళ నోటికి ఆ ఆటంకం ఏముండదు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేటటువంటి స్వభావము కలిగినటువంటి వాళ్ళు. ఆ మాటల వల్ల ఇతరులకి కలిగేటటువంటి కీడు, చెడు, నష్టం అనేటటువంటి చాలా ఉంటుంది. మానసికంగా ఉండొచ్చు, భౌతికంగా ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. ఏమండి, అటువంటి వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, నువ్వు ఇచ్చేటటువంటి బలి అర్పణలు, నువ్వు ఇచ్చేటటువంటి కానుకలు, అది బంగారు కావచ్చు, వెండి కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, కోడలు కావచ్చు, ఏవైనా కూడా అవన్నీ నావే కదా. భూమి దానిలో ఉన్న సర్వ సంపూర్ణత అంతా నాదే కదా. నువ్వు నాకు ఏమిస్తావు అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తాడు. నీ దగ్గర నుంచి నాది కానటువంటిది ఏదైనా ఉందా నీ దగ్గర? భూమిలో ఉండేదంతా కూడా నాదే. నువ్వు నాకు ఇచ్చేటటువంటిది నా దగ్గర నుంచి వచ్చినటువంటి దాన్ని తీసుకుని నాకు ఇస్తున్నావు. నీదంటూ సొంతదంటూ ఏమీ లేదు, నువ్వు ఏమీ క్రియేట్ చేయలే. కాబట్టి ఆయన చెప్పేటటువంటి విషయం ఏమిటి అంటే, ఆ కానుకను, బలి అర్పణని నువ్వు తీసుకొని వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి నువ్వు తీసుకొని వచ్చినప్పుడు, నీ యొక్క హృదయం యొక్క స్థితి ఏ విధంగా ఉందో ఆయన చూసుకో, దాన్ని చక్క చేసుకో, సరి చేసుకో అని ఆయన అంటూ, ఆయన చెప్పేటటువంటి మాట, ముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే, యెషయా గ్రంథము 66:1-2లో ఆయన చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే అండి, సేమ్ మాట కొంచెము తక్కువగా చెప్పాడు అక్కడ.
భూమి దానిలో ఉండేదంతా కూడా నాదే. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నువ్వు నాకు ప్రత్యేకంగా కట్టేటటువంటి ఇల్లు ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నిస్తాడు. ఏదో నేను చేసేసాను, ఇక్కడ ఉండేటటువంటి కానుకలు అర్పించాను, నేను చాలా ఘనంగా చేశానని చెప్పి నువ్వు అనుకొని నువ్వేదో ఫాల్స్ సాటిస్ఫాక్షన్లోనికి పోవద్దు, అంతా కూడా నాదే అని చెప్పి చెప్తూ ఆయనకి నిజంగా ఇష్టమైనటువంటిది, నిజంగా ఆయన కోరుకునేటటువంటిది, ఆయనకి ప్రీతికరమైనటువంటిది ఏంటో అక్కడ చెప్తాడు. ఏంటి అంటే, ఎవడు నా వాక్యము విని వణుకుచూ ఉండునో వానిని నేను దృష్టించుచూ ఉన్నాను అంటాడు. ఎవడు నా వాక్యము విని వణుకుచూ ఉండునో, హూ ట్రెంబల్స్ ఎట్ మై వర్డ్, హూ ఈజ్ ఆఫ్ కంట్రైట్ స్పిరిట్, దీన హృదయము కలిగి దేవుని యొక్క వాక్యము హృదయంలో పెట్టుకుని ఆ వాక్యము హృదయముతో మాట్లాడినప్పుడు ఆ వాక్యానికి తన్ను తాను లోబర్చుకుని వాక్యాన్ని హెచ్చించి దానికి లోబడి దాని పరిపాలనకి నువ్వు అంగీకరించి అది చెప్పినట్లు నువ్వు చేస్తే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విని వణుకుచూ ఉండేటటువంటి ఒక విశ్వాసవి. నీలాంటి వాళ్ళని, అటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళని దేవుడు ఆయన లక్ష్య పెడుతూ ఉన్నాడు అని చెప్పి వాక్యంలో దేవుని యొక్క మాట, నా మాట కాదు అది, అటువంటి మాట. హృదయ అంతరంగం లోపల దేవుని యొక్క వాక్యము నీ మీద పరిపాలన చేస్తూ ఉందా లేదా, దేవుని యొక్క వాక్యము నీ మీద ప్రభుత్వము చేస్తూ ఉందా లేదా, దానికి నువ్వు లోబడుతున్నావా లేదా, దాని మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా అనేటటువంటి విషయాన్ని దేవుడు పరిశీలిస్తాడు. అది అక్కడ చెప్పబడినటువంటి మాట. బలి అర్పణ తీసుకొని వచ్చి నేను కానుక ఇచ్చేసాను, బలి అర్పణ ఇచ్చేసాను, ఇదిగో నేను ఈ సేవ చేశాను, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నాను, ఈ దినం నేను చర్చికి హాజరయ్యాను, వాటికి అవే తప్పేం లేదు. కానుక ఇవ్వడంలో తప్పు లేదు, సంఘానికి పోవడంలో తప్పు లేదు, ప్రార్థన చేసుకోవడంలో తప్పు లేదు, సంఘ కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం తప్పు లేదు. కానీ ఎటువంటి యాటిట్యూడ్ తోటి నువ్వు అవి చేస్తూ ఉన్నావు? నీ యొక్క హృదయ అంతరంగంలో దేవుని యొక్క వాక్యానికి నువ్వు భయపడుతూ ఉన్నావా లేదా అనేటటువంటిది అది ఏంటంటే అది ప్రామాణికము. దట్ ఈస్ ద టచ్ స్టోన్ నీ జీవితంలో. నిన్ను కరెక్ట్గా ఉన్నావా లేదా అని చెప్పేటటువంటి, దేవుడితో నీ నడక సరిగ్గా ఉందా లేదా అని చెప్పేటటువంటిది ఏంటి అంటే అది గీటురాయి. వచ్చాడు, మందిరంలోకి వచ్చాడు, హడావుడిగా డాబుగా దర్పంగా మందిరంలో దిగాడు, కానుకలు తీసుకొని వచ్చాడు. ఆయన దర్పము, ఆయన హంగు, ఆయన ఆర్భాటం అంతా చుట్టుపక్కలంతా వాళ్ళు కూడా చూస్తున్నారు. పెద్ద కానుక ఒకటి అనౌన్స్ చేస్తాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు విషయం ఏంటి అంటే, దేవుడు హృదయం లోపలికి తొంగి చూసినప్పుడు ఆ లోపల ఉండేటటువంటి వైఖరి ఏంటి, ధోరణి ఏంటి, దాని యొక్క స్థితి ఏంటి దేవుడు చూస్తూ ఉన్నాడు. అసలు ఈ వ్యక్తి నా వాక్యాన్ని గౌరవిస్తున్నాడు. వాక్యాన్ని గౌరవించడం అంటే దేవుణ్ణి గౌరవించడం, వాక్యానికి లోబడ్డం అంటే దేవుడికి లోబడ్డం, వాక్యాన్ని ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమించడం, వాక్యాన్ని గణపరచడం అంటే దేవుణ్ణి గణపరచడం. వాటి రెండింటి మధ్య నువ్వు ఏమీ తేడా సృష్టించకూడదు. కాబట్టి నువ్వు అర్పణ తీసుకుని వచ్చినప్పుడు నీ యొక్క సహోదరునితో సమాధాన పడు మొట్టమొదట అని చెప్పి చెప్తారండి. ఇది క్రిస్టియన్ యాటిట్యూడ్ అనేటటువంటిది. ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీతో ప్రస్తావిస్తాను. ఏంటి అంటే, యేసు ప్రభు జీవించున్నటువంటి కాలంలో ఆయన పరిచర్య చేసేటప్పుడు ఆ సమయంలో రోమ్ సామ్రాజ్యము చాలా శక్తివంతమైనటువంటి సామ్రాజ్యం. రోమ్ సామ్రాజ్యానికి ముందు గ్రీక్ సామ్రాజ్యం కూడా ఉండేటటువంటిది, దానికి ముందు పర్షియన్ సామ్రాజ్యం కూడా. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సామ్రాజ్యాలండి, ఒకదాని తర్వాత ఒకటి సక్సీడ్ అని. ఇప్పుడు ఆ యేసు ప్రభు కాలంలో ఈ రోమ్ సామ్రాజ్యం అనేటటువంటిది దాని ప్రభావంతో వెలిగిపోతూ ఉంది. ఈ రోమ్ సామ్రాజ్యంలో వాళ్ళకి దేవుళ్ళు దేవతలు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా ప్రాచీన గ్రీకు సంస్కృతిలో దేవుళ్ళు దేవతలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి భక్తులు కూడా చాలా మంది ఉన్నారు, భక్తురాంటు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మతపరమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళే. వాళ్ళ సంస్కృతుల్లో దేవుళ్ళని దేవతల్ని ఆరాధించేటప్పుడు వాళ్ళు దేవుడి సన్నిధికి వచ్చి వాళ్ళు కూడా అర్పణలు అనేటటువంటివి సమర్పించేటటువంటి వారు. బలి అర్పణలు, కానుకలు, ఇవన్నీ కూడా వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈ రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి దేవుళ్ళకి కానీ దేవతలకు కానీ
తమని ఆరాధించేటటువంటి భక్తులు భక్తురాండ్ల యొక్క నైతిక ప్రవర్తన అనేటటువంటిది పట్టించుకునేటటువంటి వాళ్ళు కాదు. అది వాళ్ళకి ఇష్యూ కాదు. ఎవరికి? ఈ దేవుళ్ళకి దేవతలకి, ఈ భక్తులకి భక్తురాండ్రికి మధ్య నైతికమైనటువంటి ప్రవర్తన అనేటటువంటిది పెద్ద ఇష్యూ కాదు. అంత చేయవలసిన ఉంటే పండుగలు చేసామా లేదా, బట్టలు ధరించుకున్నామా లేదా, అలంకరించుకున్నామా లేదా, పట్టణాన్ని అలంకరించమా లేదా, ఉత్సవాలు జరిపామా లేదా, బలులు అర్పించామా లేదా, దేవుళ్ళని దేవతలని సంతృప్తి పరచడం అనేటటువంటిది భక్తుడి యొక్క భక్తురాలి యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. తృప్తిపరచాల, సంతృప్తి పరచాల. ఏ విధంగా? కానుకలు, బలి అర్పణలు అనేటటువంటివి ముఖ్యమైనటువంటివి. పండుగలు జరపడము, పండుగ జరగకపోతే దేవతకి దేవుడికి మళ్ళీ కోపం వస్తుందేమో, వాళ్ళకు కోపం వస్తే మనకు అశుభం జరుగుతుందేమో, క్షేమము ఉండదేమో అనేటటువంటి భయము, ఆందోళన ఆ కాలంలో ఆ రోమ్ సామ్రాజ్యంలో నివసించేటటువంటి వ్యక్తులకి, ఆ భక్తులకి భక్తురాండ్రికి ఉండేటటువంటిది. అర్పణలు అర్పించకపోతే, బలులు అర్పించకపోతే ఆ పట్టణంలో ప్రధానమైనటువంటి దేవత లేదంటే దేవుడు ఆగ్రహించి ఆ పట్టణం మీదకి ఒక తెగుల్ని తీసుకురావచ్చు, సంక్షోభాన్ని తీసుకురావచ్చు, వర్షాలు కురవకపోవచ్చు. ఇటువంటి ఇష్యూలన్నీ కూడా వాళ్ళు భయపడేటటువంటి వాళ్ళు. ఈ భయాన్ని నుంచి తప్పించుకోవాలా, దేవుణ్ణి దేవతని సంతృప్తి పరచాలంటే ఆ కాలంలో రోమ్ సామ్రాజ్యంలో, ఆ పురాతన ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలో దేవుళ్ళని దేవతల్ని శాంతపరిచేదానికి బలి అర్పణలు అనేటటువంటివి, కానుకలు అనేటటువంటివి అర్పించేటటువంటి వాళ్ళు. ఇక్కడ భక్తుడి యొక్క భక్తురాలి యొక్క నైతిక ప్రవర్తన అనేటటువంటిది ఆ దేవుళ్ళకి దేవతలకి పట్టదు. ఎంత వ్యభిచారంలో జీవించినా సరే భక్తుడు భక్తురాలు, భక్తుడు ఎంత దోపిడీ చేసినా సరే, ఎంత అన్యాయం చేసినా సరే, ఎంత భయంకరమైనటువంటి అనైతిక ప్రవర్తన ఆ భక్తుడు కలిగి ఉన్నా సరే దేవుడికి అది పట్టదు. కానుక వచ్చిందా లేదా, పండుగ జరిపాడా లేదా, ఇంతవరకు మాత్రమే పరిమితము అయి ఉండేటటువంటిది ఆ ప్రాచీన రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి మత వ్యవస్థలు, లేదంటే ఆ ప్రాచీన గ్రీక్ సామ్రాజ్యంలో. దేవుడి యొక్క మోరల్ క్యారెక్టర్, దేవుణ్ణి ఆరాధించేటటువంటి భక్తుడి యొక్క మోరల్ క్యారెక్టర్, నైతిక ప్రవర్తన అనేటటువంటిది, అవి రెండు కూడా ఇంపార్టెంట్ కానే కాదు. ఎందుకంటే రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి దేవుళ్ళు కానీ దేవతలు కానీ వాళ్ళ యొక్క అనైతిక ప్రవర్తన, వాళ్ళ యొక్క కాముకత్వము, వాళ్ళ యొక్క అసూయ, వాళ్ళ యొక్క మత్సరము, వాళ్ళ యొక్క అశ్లీలత అనేటటువంటివి వాళ్ళ ప్రవర్తనలో ప్రస్ఫుటంగా కనిపించేటటువంటివి. వాళ్ళ యొక్క పురాణాలు మీరు కానీ చదివితే, వారి యొక్క దేవతలు దేవుళ్ళ గురించి కానీ మీరు చదివితే ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి ఆ గ్రీక్ మైథాలజీలో. ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఈ చిన్న ఇశ్రాయేల్ దేశము లేదంటే ఆ యూదా దేశంలో వారి చేత ఆరాధింపబడుచున్నటువంటి ఆ బైబిల్లో ఉండేటటువంటి యెహోవా దేవుడికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే నీతి, రైచియస్నెస్, జస్టిస్, హోలీనెస్. ఆయనలో ఉండడము మాత్రమే కాదు, తన్ను ఆరాధించేటటువంటి భక్తులు భక్తురాండ్రలో కూడా నీతి అనేటటువంటిది, న్యాయం అనేటటువంటిది, పరిశుద్ధత అనేటటువంటిది వాళ్ళ దగ్గర ఆయన కోరుకుంటూ ఉన్నాడు. యెహోవాని నమ్ముకున్నటువంటి వాళ్ళు లేదంటే యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క నైతిక ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేటటువంటిది చాలా 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 కీలకమైనటువంటి విషయం. నైతికంగా ఆయనలో ఎటువంటి దోషం కానీ కల్మషం కానీ లోపం కానీ ఏమీ లేదు. అంత పరిపూర్ణమైనటువంటి అద్భుతమైనటువంటి నైతికత కలిగినటువంటి దేవుడు ఈ యెహోవా దేవుడు. ఆయన్ని ఆరాధించేటటువంటి పిల్లలు భక్తులు ఆ నైతికతని అనుసరించాల. అంతేగాని మందిరానికి వచ్చినప్పుడు ఏదో యాంత్రికంగా మెకానికల్గా ఒక అర్పణ చేసేసి బలి అర్పణ చేసేసి నేను చాలా భక్తుణ్ణి అని ఒక వ్యక్తి అనుకుంటూ ఉంటే చాలా పొరపాటు చేస్తూ ఉన్నాడు. అతనికి దేవునికి ఎటువంటి సంబంధం లేదు. నువ్వు అర్పణ అర్పించవచ్చు గాక, ఆ అర్పణ దేవుడి సన్నిధికి పోదు. కృతజ్ఞతలు చెల్లించవచ్చు గాక, అవి పైకి పోవు. ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, నువ్వు మందిరానికి పోతూ ఉండొచ్చు, అర్పణలు ఇస్తూ ఉండొచ్చు, సంఘ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటూ ఉండొచ్చు. కానీ లోపల మాత్రం నీ హృదయ అంతరంగంలో దేవుని యొక్క వాక్యము
నిన్ను పరిపాలించడంలో అన్నిటికంటే ముఖ్యంగా నీ నోటిని, నీ యొక్క మనసుని, నీ నాలుకకి, నీ పెదవులకి, నీ గొంతుకి ఏమాత్రం కూడా అడ్డు ఆపు లేవు. ఎంత పడితే అంత మాట్లాడేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. వ్యర్థుడా, ద్రోహి అనేటటువంటి పదాలతోటి దూషించుకుంటూ, కలహించుకుంటూ, వివాదాలు పెట్టుకుంటూ, జగడాలు పెట్టుకుంటూ అంతా చేసేసి మందిరంలోనికి వచ్చి ఒక అర్పణ అర్పించేసి అంతా బాగానే ఉందిలే అనుకుంటే నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటూ ఉన్నట్టే లెక్క. ఈ దేవుడు, ఈ బైబిల్లో కనిపించేటటువంటి యెహోవా దేవుడు ఆనాడు రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి దేవుళ్ళ వంటి, దేవతల వంటి వాడు కాదు. ప్రాచీన గ్రీక్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి ఆ దేవుళ్ళు, దేవతల వంటి వాడు కాదు ఈ దేవుడు. ఈయనకి పవిత్రత అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, పరిశుద్ధత అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. తనను అనుసరించేటటువంటి ప్రజలు పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలనేటువంటిది ఈయన యొక్క కోరిక. యేసు ప్రభు ఎంత చక్కగా ఆ సిస్టమ్ని, ఆ వ్యవస్థని ఆయన చూపిస్తూ, బాగా తెరిచి అంతా చూపిస్తూ ఉన్నాడు. అర్పణ ఇచ్చేసి, బలి అర్పణ ఇచ్చేసి మందిరం బయటికి వెళ్ళిపోయి మళ్ళీ పాత కలహాలు, పాత జగడాలు, పాత వివాదాలు, పాత కొట్లాటలు ఇవన్నీ కూడా నువ్వు చేసుకుంటూ ఉంటావు. అందుకని యేసు ప్రభు ఏమంటే, మొదట పోయి సమాధానపడు, ఆ తర్వాత వచ్చి అర్పణ ఆయన డౌన్ చేయడంలే. ఇవన్నీ కూడా చెయ్యి, ప్రార్థన చెయ్యి, మందిరానికి పో, సంఘంలో సహవాసంగా అన్నీ కూడా చెయ్యి. మోస్ట్ ఇంపార్టెంట్గా నీ హృదయ అంతరంగంలో ఆ దేవుని యొక్క వాక్యము నిన్ను పరిపాలన చేస్తూ ఉందా లేదా చూసుకో. రిమెంబర్ దిస్. బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు పరిశుద్ధతని కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధతను ప్రేమించేటటువంటి దేవుడు, నీతిని ప్రేమించేటటువంటి దేవుడు, న్యాయాన్ని కోరుకునేటటువంటి దేవుడు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు పునాదులు అని చెప్పి రాయబడింది. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు పునాదులు. నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి. అటువంటి స్వభావం కలిగినటువంటి దేవుడు బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు. యేసు ప్రభు తన శిష్యులకు బోధ చేస్తూ, నీ చుట్టుపక్కల ఉండేటటువంటి ఆ దేవుళ్ళ యొక్క స్వభావము ఈ దేవుడికి మీరు పొరపాటున ఈ దేవుడు కూడా అలాగే అనుకుంటారేమో, జాగ్రత్త సుమా. ఈ దేవుడు అటువంటి వాడు కాదు. నీ దగ్గర ఆయన నీతిని, నిజాయితీని, న్యాయాన్ని, పరిశుద్ధతని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. బయట అన్యాయం చేసే చూసి జగడాలు, వివాదాలు, కలహాలు పెట్టుకొని, కొట్టుకొని, తాగి కొట్లాటలు పెట్టుకొని, జగడాలు పెట్టుకొని, వివాదాలు పెట్టుకొని, మొత్తము వాతావరణాన్ని అంతా విషపూరితం చేసేసి మళ్ళీ మందిరంలోనికి వచ్చి అర్పణలు, బలులు, పండగలు ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళకి దేవుడు చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే, మొట్టమొదట పోయి నీ యొక్క సహోదరునితో సమాధాన పడుము అంటాడు. ఎంత భిన్నమైనటువంటి దేవుడు అండి బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు. ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఆయన యొక్క బోధలు, యాకోబుకి ఆయన తన కట్టడలను బయలుపరచునని చెప్పి రాయబడింది. ఆ కట్టడలను తెలుసుకున్నటువంటి జనులు ధన్యులు. వాటిని చదివేటటువంటి వారు, దాన్ని ఆచరించేటటువంటి వారు ధన్యులు. అది చదవడమే, వాటిని ఆచరించడమే గొప్ప ధన్యత. ఎందుకంటే ఇటువంటి బోధ, ఇటువంటి దేవుడు, ఇటువంటి స్వభావము, తత్వము కలిగినటువంటి దేవుడు ఇంకా ఎక్కడైనా ఉన్నారేమో మీరు వెతికి చూడండి, పరిశోధించండి, పోల్చి చూడండి. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు, యేసు ప్రభుని ఇంకొక వ్యక్తితో, ఇంకొక వ్యవస్థాపకుడితో పోల్చి చూడండి, కంపేర్ చేయండి క్యారెక్టర్ని. అప్పుడు నిర్ధారణకి రండి ఎవరు ఈ దేవుడు అనేటటువంటి బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు. ఆ దినమున మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈ దినమున శరీరాన్ని ధరించినటువంటి ఆ దేవుడు ఆ కొండ మీద కూర్చుని తన శిష్యులకి, ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులకి తన అమూల్యమైనటువంటి, ఆ ప్రశస్తమైనటువంటి ఆ బోధని ఆయన అందిస్తూ ఉన్నాడు. విస్తారమైనటువంటి జన సమూహము ఆయన్ని వింటూ ఉన్నారు. ఈ కొండ మీద ప్రసంగం, దిస్ సర్మన్ ఆన్ ద మౌంట్ అనేటటువంటిది తర్వాత తరాల్లో అనేక మంది జీవితాల్ని, వ్యక్తులని, సమాజాలని, తర్వాత వారి యొక్క సాంఘిక పరిస్థితులని, వారి యొక్క లీగల్ సిస్టమ్స్ని,
వాటన్నిటినీ కూడా ప్రభావితం చేసినటువంటి బోధ సర్మన్ ఆన్ ద మౌంట్. కాబట్టి కానుక దగ్గరకు వచ్చినప్పుడు ఏదో నేను ఇచ్చేసాను, వచ్చేసాను, అయిపోయింది అనేటటువంటి యాటిట్యూడ్ తోటి నువ్వు ఉండకు. అంత గొప్ప దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన చెప్పినటువంటిది చేయడము నీకు మేలు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, మొట్టమొదటిగా పోయి సమాధానపడు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో దేవుడికి తెలుసు. నీ థాట్ ప్రాసెస్, నీకు వచ్చేటటువంటి ఆలోచనలు, తలంపులు దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ మనస్సు లోపల నువ్వు ఏం మాట్లాడుకుంటున్నావో ఆయన వింటూ ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి మరుగైనటువంటి ఏదీ లేదు. కాబట్టి నీ ఆలోచనలని దేవుని యొక్క వాక్యానికి లొంగేటట్లు చేసుకో. అందుకు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలా, వినాలా, లొంగేటట్లు చేసుకో. అది దీనత్వం అంటే, అది దేవుణ్ణి చూస్తూ వణుకుతూ ఉండడం అంటే, అది ప్రాక్టీస్. దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇంత గొప్ప దేవుడు నీ దేవుడు అయి ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటల్ని నువ్వు ఏ విధంగా నిర్లక్ష్యం చేయగలవు చెప్పు. ఒకసారి ఆలోచించు. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి మిమ్మల్ని ఫలింప చేయాలని కోరిక. నువ్వు సరి చేసుకున్నప్పుడు, దేవుడికి నువ్వు అర్పణ ఇచ్చినప్పుడు నీ అర్పణ దేవుడి దగ్గరికి పోతుంది. దేవుడు నీ అర్పణని స్వీకరించినప్పుడు దేవుడి దగ్గర నుంచి నీకు దీవెనలు తిరిగి క్రిందకు వస్తాయి. నీ అర్పణే పైకి పోనప్పుడు, నీ ప్రార్థనే పైకి పోనప్పుడు, బికాజ్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్, నీకుండే ఆలోచనల వల్ల, నీకుండే తలంపుల వల్ల, నీకుండే బిట్టర్నెస్ వల్ల, నీకుండే కక్ష వల్ల, పగ వల్ల నీ ప్రార్థన పైకి పోనప్పుడు, దేవుడు నీ వైపు చూడనప్పుడు నీకు ఏమి దీవెనలు వస్తాయి? ఏమి రావు. కాబట్టి నీ అర్పణ పైకి పోవాలంటే, నీ బలియాగాన్ని దేవుడు స్వీకరించాలంటే, నీ ప్రార్థన దేవుడి దగ్గరికి చేరి అక్కడి నుంచి సమాధానం తీసుకుని రావాలంటే, ఆయన మాటకి నువ్వు లోబడి తీరాల, ఆయన వాక్యానికి నువ్వు లోబడి తీరాల. నువ్వు సరి చేసుకోవాలా, చక్కగా దిద్దుకోవాలా, నిన్ను నువ్వు దేవుని యొక్క వాక్యానికి లోబడేటట్లు చేసుకోవాలా. దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించునుగాక. యేసు ప్రభు నామంలో ఆమెను ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధమైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన తండ్రి దేవా, యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు చెల్లించుకున్నాం. నీ ప్రియకుమారుని క్రీస్తు ప్రభును మాకు అనుగ్రహించినటువంటి పరమ తండ్రివి, నీ యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమను బట్టి, నీ యొక్క మహాకృపను బట్టి మాకు క్రీస్తు ప్రభువుని అనుగ్రహించి, ఆయన యందు మా పాపములను నువ్వు కొట్టివేసి, మా పాపముల నుంచి మమ్మల్ని విడిపించి, మమ్మల్ని క్రీస్తు ప్రభునందు నిత్య జీవములోనికి నడిపించినటువంటి మహోన్నతుడు అయినటువంటి దేవుడవు, మహాదయాళుత్వం కలిగినటువంటి దేవుడవు. నీ వంటి దేవుడు మరి యొక్క దేవుడు లేడు. ఇదిగో ఈ సమయంలో నీ వాక్యం వినుచున్నటువంటి ప్రియులైనటువంటి ఈ నీ బిడ్డల్ని ఈ వాక్యం ద్వారా దర్శించి, వారి హృదయాల్ని మీరు కదిలించి, వారి హృదయాల్ని మీరు ప్రేరేపించి, నీ పరిశుద్ధ వాక్యం ద్వారా వారి హృదయాలతో మీరు మాట్లాడి, దేవా వారి హృదయంలో గొప్ప కార్యమును జరిగించమని మిమ్మల్ని అడిగి వేడుకొనుచు ఉన్నాను. ఈ బిడ్డలు నీ సన్నిధిలో చేసినటువంటి ప్రార్థనలను నువ్వు అంగీకరించు తండ్రి. వారి యొక్క అర్పణలను నువ్వు అంగీకరించు, వారిని దీవించు, అభివృద్ధిపరచు, ఫలింపచేయి. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచు. ఈ బిడ్డల ద్వారా ఈ వాక్యం విని నేర్చుకొని నాయన మార్గంను చక్క చేసుకునేటువంటి బిడ్డల ద్వారా నీ నామాన్ని ఘనపరిచి మహిమపరచుకోమని, క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని మహిమపరచమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.